గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినట్టే, జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర పోరాటం చేసినట్టే, కేరళలో కమ్యూనిస్టులు అద్భుతమైనటువంటి ప్రగతి సాధించేశారు. అక్కడ అందరూ చదువుకున్నోళ్ళే, అసలు చదువు రానోళ్ళే ఉండరు. మరి అంతమంది ఉన్నప్పుడు అంతమందికి సరిపడే ఉద్యోగాలు అక్కడే ఉండాలి కదా! ఎందుకని మన రాష్ట్రాలకు వాళ్ళకి సంబంధించిన నర్సులొస్తారు? వాళ్ళ డాక్టర్లు చదువుకోవడానికి మన రాష్ట్రాలకు ఎందుకొస్తారు? టీ అమ్ముకోవడానికి మన రాష్ట్రానికి ఎందుకొస్తారు? ఆయుర్వేద ట్రీట్మెంట్‌ల కోసం మాత్రం మనం అక్కడికి పోతాం. అదే సందర్భంలో వాళ్ళు మామూలు చదువులు ఎందుకని అక్కడ వర్కౌట్ కాదు. రెండవది అక్కడెందుకు ఇండస్ట్రీస్ రావు, అక్కడెందుకు పారిశ్రామిక ప్రగతి రాదు. అవన్నీ ఒక ఎత్తు అయితే, కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారి కుమార్తె, ఏది మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేసిన విజయన్ గారి కుమార్తె వీణ 8 సంవత్సరాల పాటు వీళ్ళు ఏ పెట్టుబడిదారి వర్గం, ఏ కార్పొరేట్ వర్గం అని తిట్టిపోస్తారో ఆ కార్పొరేట్ వర్గానికి సంబంధించినటువంటి ఒరాకెల్లో జాబ్ చేసింది 8 సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఏ పెట్టుబడిదారి విధానం తప్పంటారో అట్లా కోట్ల కోట్లు డబ్బులు పెట్టినటువంటి ఆర్పి టెక్సాఫ్ట్ సంస్థకి సీఈఓగా చేసింది. వాళ్ళ ఫాదర్ ఫ్రెండే దానికి ఓనరు. ఇది ఒక ఎత్తు. ఈవిడ పెట్టుకోవాల్సి వచ్చింది ఒక ఐటీ కంపెనీ, ఎక్సలాజిక్ సొల్యూషన్స్. అంతకుముందు ఈ 2 ఇతర రాష్ట్రాలను చేసింది. ఈ ఎక్సలాజిక్ సొల్యూషన్స్ మరి కేరళలో పెట్టాలి కదా. ఈవిడ చదువుకున్నది, వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి లేదా ప్రతిపక్ష నాయకుడు ఉంటున్నారు కదా, కానీ అక్కడ పెట్టాల. ఎక్కడ పెట్టింది? బెంగళూరులో పెట్టింది 2015లో. మరి కేరళలో పెట్టాల్సిన ఐటీ కంపెనీ అక్కడ ఎందుకు పెట్టింది? అంటే కేరళలో ఐటీ కంపెనీ పనికిరాదా? మరి ఏమిటి ఈ స్థానిక వ్యవహారం అంటే అదే వీళ్ళ లెక్కలు భలేగా ఉంటాయి అన్నమాట.